ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రేపు శబరిమల బయలుదేరుతున్నాము స్వామి. సో మాకు తమలపాకు తోట ఉంది స్వామి. ఆ యొక్క తోట నుంచి తమలపాకుల్ని స్వయంగా కోసుకొని తీసుకెళ్తున్నాము స్వామి, కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారికి స్వామి. సో ఇది శబరి ట్రైన్ స్వామి. గుంటూరు డిస్టిక్ నిడుపురోలు నుంచి మేము బయలుదేరాము స్వామి. నియర్లీ 24 అవర్స్ ఈ యొక్క ట్రైన్లోనే వెళ్తాము స్వామి. చెంగనూరు అనే స్టేషన్లో దిగుతాము స్వామి. ఆ యొక్క చెంగనూరు స్టేషన్లో దిగిన తర్వాత ఆ యొక్క నైటు శివాలయంలో నిద్ర చేయడం జరుగుతుంది స్వామి. ఇదే స్వామి చెంగనూరు శివాలయం యొక్క ఎంట్రన్స్, మరియు మీకు కనిపించేది చెంగనూరు శివాలయం స్వామి. చాలా పురాతనమైనది స్వామి ఇది మాత్రం. చెంగనూరు నుంచి ఎర్లీ మార్నింగ్ ఎరిమేలు బయలుదేరాము స్వామి. ఈ యొక్క ఎరిమేలులో మనకి తేడతుళ్ళి ఆడటం అంటారు. సో అందరూ అయ్యప్ప స్వామికి ఇష్టమైనటువంటి కొంచెం అవి రంగులు, అదేవిధంగా ఆ హెడ్కి క్లాత్ అటువంటివి పెట్టుకొని డప్పులు వాయిస్తూ నృత్యం చేస్తూ ఉంటారు స్వామి. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది స్వామి కల్చర్ అనేది. ఎంత తేటతుళ్ళి ఆడితే అంత మంచిదంటారు స్వామి. సో అందువల్ల ఆ కనిపించే వ్యక్తి మా గురుస్వామి స్వామి. 36వ పడి 36 సార్లు కూడా వనయాత్ర చేసినటువంటి స్వామి. మేము కూడా వనయాత్రకే బయలుదేరుతున్నాము స్వామి ఇప్పుడు ఈ యొక్క గురుస్వామితో. సో మా బ్యాచ్ మొత్తము తేటతుళ్ళి ఆడుతున్నారు స్వామి. చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కల్చర్ మొత్తము కూడా. ఎరుమేలులో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ స్వామి ఇది. ఈ యొక్క టెంపుల్లో దర్శనం చేసుకుని ఆ తర్వాత మనకి దారి మధ్యలో వావర్ స్వామి యొక్క టెంపుల్ ఉంటుంది స్వామి. ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకుని ఇక్కడ మనము వనయాత్ర అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది స్వామి. సో ఈ యొక్క వనయాత్ర అనేది మేము కూడా ఫస్ట్ టైం చేస్తున్నాము. దీన్ని ట్రెక్కింగ్ అంటూ ఉంటారు. వావర్ స్వామి యొక్క టెంపుల్ ఉంటుంది స్వామి. ఆ యొక్క వావర్ స్వామిని దర్శనం చేసుకొని ఈ యొక్క వనయాత్ర స్టార్ట్ చేశాం స్వామి. ఈ యొక్క వనయాత్ర అనేది నియర్లీ ఒక 7 to 8 కిలోమీటర్స్ అనేవి రోడ్ అనేది ఉంది స్వామి. సో అక్కడి నుంచి కూడా మనకి ఈ యొక్క రియల్ పాత్ అనేది ఫారెస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క పాత్ అనేది కూడా మొత్తము కొండరాళ్లతో, గుట్టల్లో, ఎత్తుగాను పల్లంగాను చాలా డిఫికల్ట్గా ఉంది స్వామి. సో దారి మధ్యలో కనిపించినటువంటి అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్ స్వామి. ఇప్పుడు మీరు చూస్తున్నది వినాయకుడు స్వామి. అదేవిధంగా అయ్యప్ప స్వామి యొక్క ప్రతిమ స్వామి చాలా అందంగా ఉంది. సో ఈ యొక్క లొకేషన్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి స్వామి. చుట్టూ కూడా కొండలు, మధ్యలో లోయలాగా ఉంది స్వామి ఇప్పుడు మేము ఉన్నటువంటి ఈ యొక్క పాత్ అనేది. శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఒక 3 గంటల నుంచి దగ్గర 3-3:30 గంటల నుంచి నడుస్తున్నా స్వామి. ఈ పాత్ అనేది మొత్తం రాళ్లతోనే ఉంది ఈ యొక్క పెద్ద పాదంలో. అయితే ఫస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ మాత్రం బాగా హైట్ ఉంది స్వామి. అంటే మనం ఇంట్లో మెట్లు ఎక్కినట్లు ఎంత హైట్ ఉంది. మెట్లేం కాదులే కానీ ఆ పాత అది కూడా రాళ్లతోనే ఉంది. ప్రస్తుతం అయితే ఒక నియర్లీ 4 అవర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాము. కొంచెం ఇప్పుడే కాళ్ళకి అలవాటైనట్లుంది. మొదట్లో బాగా గుచ్చుకున్నట్టుందిలే కానీ ఇంకా ఏంటి అనేది ఇంకా అప్డేట్ ఇస్తాను స్వామి. వ్యూ అనేది చాలా బాగుంది స్వామి. ఫోన్లో క్లియర్గా వస్తున్నట్లేదు, కొంచెము ఈవినింగ్ ఎన్విరాన్మెంట్ అవ్వడం వల్ల. బ్యాక్గ్రౌండ్ కానీ ముందు కానీ అసలు ఆ లోయలు కానీ ఆ పర్వతాలు కానీ చాలా బాగుంది. దారి మధ్యలో ఇట్లా కొన్ని షాప్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది స్వామి. జస్ట్ కొన్ని టెంట్లా ఇక్కడ గుడారాల్లాగా వేసుకొని కొంచెం వాటర్, అదేవిధంగా ఫ్రూట్స్ అటువంటివి మాత్రమే, సింపుల్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్వామి. ప్రైసెస్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. దారి మధ్యలో కూర్చొని తినడానికి ఇట్లా చిన్న చిన్న గుడారాలు వేయడం జరిగింది స్వామి. అయితే ఇవి కొంచెము ఫెసిలిటీస్గా ఉండడం జరుగుతూ ఉంటుంది స్వామి. ఇక్కడ గడిచిన 5 గంటల నుంచి నడుస్తూనే ఉన్నాం స్వామి. వాతావరణము బాగా నైట్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అవుతుంది. నియర్లీ 5 అవర్స్ నుంచి నడుస్తున్నాము. ఎన్విరాన్మెంట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య పెద్ద పాదంలో లైటింగ్ చేసినట్టున్నారు స్వామి. ప్రస్తుతం మేము చెప్పాను కదా, ఒక 5 అవర్స్ నుంచి నడుస్తున్నాము. లైటింగ్ కనిపిస్తూనే ఉంది. ఈ ఏరియాలో నిన్న వాన పడిందంట స్వామి. అంతా వాటర్ ఫ్లో నడుస్తుంది. ఒక చిన్న కాళ్ళలాగా వాటర్ అయితే మాత్రం చాలా కూల్గా, వైట్గా, ఫ్రెష్గా ఉన్నాయి. కనిపిస్తూనే ఉంది. ఇటు నుంచి ఇటు వాన పడింది స్వామి. మేము వచ్చిన బాటలో అయితే వాన లేదు. ఇంకోటి ఏంటంటే ఈ దారి మధ్యలో ఇటువంటి షాప్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. గడిచిన 5 అవర్స్ నుంచి మేము నడుస్తూనే ఉన్నాము. ఈ షాప్స్ కూడా కంటిన్యూగా అక్కడక్కడ ఉంటూనే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మామూలుగా వాటర్ కానీ, డ్రింక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ అటువంటివి తినవచ్చు. అయితే ప్రైసెస్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయి స్వామి. వాటిని అఫోర్డ్ చేయగలిగితే మనము వాటిని బేర్ చేయొచ్చు. ఆ వాటర్ విత్ లెమన్ వాటర్ వచ్చేసరికి నియర్లీ 30 రూపీస్ ఉంది స్వామి. చిన్న గ్లాస్లో ఇస్తున్నారు.
అండ్ కోకోనట్ అటువంటివి 50 రూపీస్ 60 రూపీస్ ఉన్నాయి. వాటర్ బాటిల్ కూడా 50 రూపీస్ 60 రూపీస్ 70 రూపీస్ బేస్డ్ ఆన్ ది డిస్టెన్స్ అనే వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది స్వామి. అయితే ఈ పెద్ద బాదం నడక మార్గంలో మాత్రం ఒక్కొక్క చెట్టు మాత్రం చాలా హెవీ సైజెస్ ప్లస్ హైట్స్ చాలా బాగున్నాయి స్వామి. చూడండి స్వామి, రెయిన్స్ పడటం వల్ల ఈ యొక్క నడక మార్గంలో ఇటువంటి వాటర్ ఫ్లో అనేది ఉంది. అయితే ఈ వాటర్లు నడుస్తుంటే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది స్వామి. వాటర్ చాలా ప్యూరిఫైగా ఉంది. లోపల మీకు స్టోన్స్ కూడా కనిపిస్తూ ఉన్నట్టు చాలా బాగున్నాయి. వీటిలో ఫిషెస్ కూడా చిన్నవి కనిపిస్తున్నట్టున్నాయి స్వామి. అక్కడక్కడ నడక మార్గంలో ఇట్లా నడవడం వల్ల ఈ యొక్క పాదాలకి కొంచెం కూల్గా చాలా బాగుంటుంది స్వామి. గడిచిన 6 అవర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాము. ఈ యొక్క పాత అనేది ఈ యొక్క రాళ్లతో సేమ్ ఇట్లాగే ఉంది. అయితే చాలా గుచ్చుకుంటూ ఉంది స్వామి. చూసి నడిస్తేనే ఈ యొక్క పెద్ద పాదంలో బాగుంటుంది, లేదంటే ఎదురు దెబ్బలు తగిలితే కొంచెం చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే పాత అయితే మాత్రం బాగానే ఉంది. అంటే బాగానే రిస్క్ లేకుండా రాళ్ళు అయినా సరే నడవడానికి అనుకూలంగా ఉంది స్వామి. వావ్, ఇక్కడ ఏదో మైక్ వినిపిస్తుంది స్వామి. అంటే దగ్గరలో ఏదైనా టెంపుల్ కానీ ఏదన్నా అంటే గవర్నమెంట్ వాళ్ళ ఫెసిలిటేషన్ సెంటర్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. బ్లాస్ట్లు కూడా వినిపిస్తున్నాయి స్వామి. బాంబులు కాలుస్తున్నట్టున్నారు, ఏంటో అవి. మీరు వినిపిస్తూ ఉండుంటాయి స్వామి. ఇక్కడ పెద్ద బాంబులు టపాకాయలు అట్లాంటివి కాలుస్తున్నారు. మేబీ ఏదన్నా యానిమల్స్, పులులు, ఏదైనా సింహాలు లేదంటే ఎలిఫెంట్స్ అటువంటి వచ్చినప్పుడు అటువంటి కాలుస్తూ ఉంటారు స్వామి. ఎందుకంటే ఈ యొక్క పిలిగ్రిమ్స్ యొక్క సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి బ్లాస్ట్లు అనేవి చేస్తూ ఉన్నారు. అవి వాటి యొక్క సౌండ్ విని దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి పంబ 21 కిలోమీటర్స్ అంటున్నారు స్వామి. మాకు కనిపించినటువంటి మొట్టమొదటి సైన్ బోర్డు అది ఈ యొక్క నడకదారిలో. అయితే ఇక్కడ మాత్రమే రోడ్ ఫెసిలిటీ ఉంది స్వామి. అంటే ఇక్కడ వరకు నడిచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడి నుంచి నడవలేకపోయినా, ఏదైనా దెబ్బలు తగిలినా ఇక్కడి నుంచి శబరిమల అంటే పంబాకి వెళ్తానికి డైరెక్ట్గా ఇక్కడి నుంచి రోడ్ ఫెసిలిటీ అనేది ఉంది స్వామి. ఇక్కడి నుంచి డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఒక్కసారి ఎంటర్ అయితే ఇటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉండదు స్వామి. ఖచ్చితంగా పంబ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ వచ్చేదలికి అళుదా నది స్వామి. ఈ యొక్క అళుదా నదిలో ఈ రోడ్ పాత్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ స్నానం చేసి మనకి పెదపాదంలో మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్వామి. సో ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ యొక్క వాటర్ అనేది చాలా క్లియర్గా ఫ్రెష్గా ఉంది స్వామి. పైన చూస్తుంటే స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే వేల లక్షల మంది అయ్యప్ప స్వాములు దీంట్లో స్నానం చేసి వెళ్తూ ఉంటారు. అయినా ఈ యొక్క వాటర్ ఎక్కడా కూడా అంటే మనకి మురికిగాను ఎక్కడా కూడా కనపడదు స్వామి. అయితే ఈ యొక్క అళుదా నదిలో స్నానం చేసి ఒక 3 రాళ్ళు తీసుకుని వెళ్తూ వేరే ప్లేస్లో అక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుందంట స్వామి. సో మేము కూడా ఇక్కడ స్నానం చేస్తాము. విషయం ఏంటంటే ఈరోజు నైట్ ఇక్కడ ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది స్వామి. నైట్ ఇక్కడ మేము స్టే చేయాల్సి ఉంటుంది. స్టే చేసాము కూడా. ఎందుకంటే అక్కడ ఒక షెల్టర్స్ ఉన్నవి. పర్ హెడ్ 100 రూపీస్ కలెక్ట్ చేశారు, జస్ట్ కొనుక్కోవడానికి మాత్రమే. ఇక ఫుడ్ ఐటమ్స్ అంటారా, మామూలు రేట్లలో లేవు స్వామి. ఒక్కొక్క అంటే చపాతీ వచ్చేతలకి 100 రూపీస్ ఉంది. అట్లాగే దోశ 60 రూపీస్ ఉంది. సో ఇట్లా ప్రైసెస్ మాత్రము చాలా ఎక్కువగానే ఉన్నాయి. అలాగని క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది. సో నైట్ స్టే చేసి మార్నింగ్ 7కి మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గేట్స్ ఓపెన్ చేశారు స్వామి. అంటే నైటు ఈ యొక్క పాత్లో యానిమల్స్ అనేవి, వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అంట స్వామి. మాకు కనిపించినవి ఏంటి అంటే మొత్తము ఈ యొక్క దారి మొత్తము కూడా ఏనుగు పేడ ఉంది స్వామి ఫ్రెష్గా. అంటే నైటు అవి తిరిగినవి. అందువల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నైట్ అందరినీ కూడా ఆపేయడం జరిగింది. మేమున్న ప్లేస్కి మొత్తానికి కూడా కరెంటు ఫెన్సింగ్ ఇచ్చారు స్వామి. అంటే యానిమల్స్ ఏమన్నా మధ్యలో వస్తే ఏమో అన్నట్టు కరెంటు ఫెన్సింగ్ ఇచ్చి మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఆ యొక్క వైర్స్ని కట్ చేసి మమ్మల్ని ఆ యొక్క ఫారెస్ట్లోకి వదలడం జరిగింది స్వామి. ఈ యొక్క పాత్ చూసే ఉంటారు మీరు, ఎంత టఫ్గా ఉంది అంటే చూస్తానికి కెమెరాలో కొంచెం అట్లా హైట్గా కనిపిస్తుందిలే కానీ మొత్తము రాళ్ళు స్వామి గుచ్చుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా ఆశ్చర్యం ఏంటంటే ఆ చెట్లు యొక్క ఏర్లు ఈ నడిచే అయ్యప్ప స్వాములకు మెట్లులాగా తయారైనాయి స్వామి. అంటే ఆ యొక్క ఏర్లు లేకపోతే ఈ యొక్క వనయాత్ర అనేది ఇంకా కష్టంగా తయారవుతుంది. ఎందుకంటే మొత్తం రాళ్ల మీదే నడవడం అంటే అయ్యప్పలకు చాలా కష్టమవుతుంది స్వామి. సో
అయితే ఈ యొక్క ఫారెస్ట్‌లో గమనించాల్సింది ఏంటి అంటే చెట్లు స్వామి. ఎంత పెద్ద పెద్ద చెట్లు అంటే లైఫ్‌లో చూడని చెట్లు ఉన్నాయి స్వామి ఇక్కడ. అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి స్వామి. ఆ యొక్క చెట్లని మనం ఇమాజిన్ చేసుకోలేము. అంటే హైట్ అంటారా? ఇక హైట్ చెప్పలేము. అంత ఎత్తులో ఉన్నాయి. ఇక విడ్త్ అంటారా? వెడల్పు వచ్చేదలికి నియర్లీ 10 ఫీటు 15 ఫీట్ వెడల్పు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి స్వామి. కెమెరాలో మనకి అంత దూరం నుంచి సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. ఇప్పుడు మేము ఎక్కుతున్న కొండ పేరు అళుదా మేడే స్వామి. మీకు చెప్పాను కదా, అళుదా నదిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్నానం చేసి ఒక 3 రాళ్ళు తీసుకొని మనకి వేరే ప్లేస్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆ యొక్క ప్లేస్ పేరు అళుదా మేడే స్వామి. అళుదా కొండ ఎక్కుతున్నాము, అళుదా మేడే. ఈ యొక్క ప్లేస్ వచ్చేందుకు అళుదా మేడే స్వామి. ఈ యొక్క ప్లేస్లో మనం తీసుకొచ్చినటువంటి రాళ్ళు మొత్తం కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుంది స్వామి. ఇక్కడ ఒక చెట్టు దగ్గర వేయాలి అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ కనిపించే రాళ్ళు ఒక కొండ ఎత్తున్నాయి స్వామి. ఈ రాళ్ళు మొత్తం అయ్యప్పలు అళుదా నది నుంచి తీసుకొచ్చినవే. కానీ ఆ అళుదా నదిలో ఎప్పటికీ కూడా రాళ్ళు మనకి దొరుకుతూనే ఉంటాయి స్వామి. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ వచ్చేదలికి అళుదా మేడే దిగుతున్నాం స్వామి. ఈ యొక్క ఫారెస్ట్ ఎంత డేంజర్గా ఉంది అంటే మేము నడుస్తున్న పాత్ వచ్చేదలికి నియర్లీ 4 ఫీట్ ఆర్ 5 ఫీట్ మాత్రమే ఉంది స్వామి. అంటే ఇక్కడ డేంజర్ని ఎందుకు అన్నానంటే ఒక సైడ్కి 200-300 మీటర్స్ లోయ ఉంది స్వామి. అంటే అక్కడ ఒకసారి మనిషి స్కిప్ అయ్యాడు అంటే ఎంత లోయలో పడిపోతాడు అంటే ఇక మనిషి కనపడను కూడా కనపడదు. అందుకే వనయాత్రని వాన వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆపేస్తారు స్వామి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే అంత డేంజర్ అనమాట. మనిషి పక్కకి స్కిప్ అయ్యాడా ఇక దోర్ ఇస్ నో ఛాన్స్ టు ఫైండ్. సో అందువల్ల ఈ యొక్క దారిని వాన లేనప్పుడు ఆరిపోయినప్పుడు మాత్రమే ఈ యొక్క వనయాత్రని కంటిన్యూ చేయడం జరుగుతుంది స్వామి. ఈ యొక్క వనయాత్రలో నాకు బాగా నచ్చింది చెట్లు స్వామి. ఎంత బ్యూటిఫుల్గా ఎంత హైట్లో ఉన్నాయంటే చెప్పే పని లేదు స్వామి. శ్రీ అయ్యప్ప టెంపుల్ వలయాన్. మేము నడకదారిలో కనిపించినటువంటి ఒక పెద్ద ప్లేస్ అంటూ ఏంది అంటే ఈ యొక్క ప్లేస్ స్వామి. ఇప్పుడు మీరు ఫెన్సింగ్ చూస్తూ ఉంటుంటారు. ఈ యొక్క ఫెన్సింగ్ నైట్ ఇక్కడ అయ్యప్పలు ఖచ్చితంగా నైట్ స్టే చేస్తారు స్వామి. ఎందుకంటే నైటు ఫారెస్ట్లో యానిమల్స్, వైల్డ్ లైఫ్ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అయ్యప్పలు ఇక్కడ స్టే చేస్తారు కాబట్టి ఇక్కడ వీటికి యొక్క ఏరియాకి ఫెన్సింగ్ ఇవ్వడం జరిగింది స్వామి. ఈ యొక్క ఫెన్సింగ్కి ఒక పెద్ద జనరేటర్ పెడుతున్నారు. ఆ యొక్క జనరేటర్ నుంచి పవర్ సప్లై చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఆ యొక్క ఫెన్సింగ్ని కట్ చేసి అయ్యప్పల్ని బయటికి వదలడం జరుగుతుంది స్వామి. ఇది చాలా పెద్ద ఏరియా లాగా ఉంది. మార్నింగ్ 6 నుంచి మేము కంటిన్యూగా వాక్ చేస్తూనే ఉన్నాము స్వామి. ఇప్పుడు నియర్లీ టైం వచ్చేసరికి 10:40 అవుతుంది. సో ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటిది, క్షమించాలి, మేము దాన్ని భిక్ష అంటాము, మీకు అర్థం అవ్వాలని చెప్పి బ్రేక్ఫాస్ట్ అని చెప్తున్నాను. ఏదైనా భిక్ష లాంటిది తినాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది అయ్యప్పలు అనేవాళ్ళు ఆగడం జరుగుతూ ఉంటుంది స్వామి. మా టీం కూడా, మా బ్యాచ్ కూడా ఆగాము మేము. సో ఇక్కడ ఏదైనా తినడానికి దొరుకుతుంది అంటే ఏం లేదు స్వామి. కనీసం వాటర్ బాటిల్ కూడా అవైలబిలిటీ అనేది లేదు. బజ్జీలు మాత్రం వేస్తున్నారు స్వామి. బజ్జీ ఒక్కొక్కటి 10 రూపీస్ అంట, రీజనబుల్గానే ఉంది. కానీ ఈ యొక్క నడకదారిలో ఆయిల్ ఫుడ్ తింటే మనకి నోరు మొత్తం మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దానికి వాటర్ అనేది మనము కావాలి కాబట్టి కొంచెం తక్కువగానే ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది స్వామి. మళ్ళీ మా యొక్క వనయాత్ర అనేది మేము స్టార్ట్ చేశాము. ఇప్పుడు కూడా అళుదా మేడే దిగుతున్నాము స్వామి. ఇప్పటి వరకు నడిచిన దారి కొంచెం వెడల్పుగా ఉండేది స్వామి. కొంచెం అంటే నడవడానికి కొంచెం కంఫర్ట్, అంటే హైట్గా ఉన్నా తక్కువగా హైట్తో పల్లంగా ఉన్నా సరే కొంచెం నడవడానికి అనుకూలంగా ఉండేది స్వామి. ఇప్పుడు నడుస్తున్నటువంటి బాట ఉంది స్వామి, టూ మచ్ స్వామి. మనం కిందకి దిగుతుంటే మన యొక్క లెగ్స్ మన యొక్క పర్మిషన్ లేకుండా షివర్ అయిపోతున్నాయి స్వామి. అంత టఫ్గా ఉంది. అంటే మనము వీడియోలో అయ్యప్పల యొక్క ఫేస్ని క్యాప్చర్ చేయలేము కాబట్టి చెప్తున్నాను నేను. అంత టఫ్గా ఉంది స్వామి. వనయాత్ర అనేది ఒక మామూలు మనుషులు చేయలేని యాత్ర స్వామి. కేవలం అయ్యప్ప స్వామి మాత్రమే మనల్ని ఇక్కడ వనయాత్ర అనేది చేయించడం జరుగుతుంది స్వామి. ఎందుకంటే మాతలు ఒక 60 years 65 years ఉన్నటువంటి మాతలు కూడా కంటిన్యూగా వాక్ చేస్తున్నారు స్వామి. అంటే వాళ్ళల్లో ఆ యొక్క శక్తి ఎక్కడిది అంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఇచ్చినదే స్వామి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. హలో.
ఎందుకు పెద్ద వేసుకొస్తాడు. శరణమయ్యప్ప. స్వామి 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 పోనా స్వామి స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి మేమే నడవలేకపోతున్నాం, కూర్చొని నడుతున్నట్టు మామూలు మాటలు కాదు. స్వామి చూడండి స్వామి ఆ యొక్క దారి ఎట్లా ఉందో. నియర్లీ ఒక 2 కిలోమీటర్స్ అనేది ఈ యొక్క దారి అట్లాగే ఉంటుంది స్వామి. డౌన్కి దిగడం అసలు దిగేటప్పుడు ఉంటుంది స్వామి. కాళ్ళు షవర్ అయిపోతుంది. నేను చెప్పాను కదా స్వామి, వితౌట్ అవర్ మన యొక్క పర్మిషన్ లేకుండా ఆ యొక్క లెగ్స్ అనేవి షవర్ అయిపోతూ ఉంటాయి స్వామి. ఈ యొక్క వనయాత్రలో నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నాకు బాగా నచ్చింది చెట్లు స్వామి. ఆ యొక్క చెట్టు సైజ్ చూడండి. మన కెమెరాలో క్లియర్గా నేను అది ఇంత ఫీట్ ఉందని చెప్పలేకపోతున్నాను. హైట్ మాత్రం ఆకాశంలో ఉంది. వెడల్పు మాత్రము నియర్లీ 20 ఫీట్ ఉంది స్వామి. నియర్లీ 20 ఫీట్ కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఒక 1 or 2 ఫీట్స్ అనేది. అంత హైట్ ఉంది స్వామి. చాలా చక్కని చెట్లు ఉన్నాయి. కాకపోతే బాట మాత్రమే రాళ్ళు మనం ఎదురికి కొండ కదా ఉంది, సో అందువల్ల ఉంది. సో చెట్టు సంగతి చెప్పుకున్నాం చూడండి సార్. మొన్న గాలి మనకు పడిపోయినట్టు ఉంది స్వామి ఈ యొక్క చెట్టు. అంటే అయ్యప్పలకి దారికి అడ్డంగా ఉందని చెప్పి మిషన్స్ తీసుకొచ్చి కోసినట్టున్నారు. మీరు గమనించే ఉంటారు. దాని యొక్క వెడల్పు వచ్చేసరికి 8 feet అంటే దాన్ని చెప్తే చెట్టు చూస్తుంటే సో చూడండి మొత్తం కూడా చెట్టు యొక్క ఏరుని సపోర్ట్ చేసుకుని స్వాములు చేయడం జరుగుతుంది. ఈ యొక్క వనయాత్ర ఒక్కసారైనా సరే చేయాల్సినటువంటి వనయాత్ర స్వామి. చాలా ఫెసిలిటీస్ అలవాటుపడి ఉంటాం స్వామి. అటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో మొబైల్ మాత్రమే కొంత సిగ్నల్ వస్తుంది, కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది లేదు స్వామి. ఖచ్చితంగా కూడా లేదు. సో ఈ యొక్క వనయాత్రలు ఇటువంటి షెడ్స్ అని చెప్పాను కదా స్వామి. ఏదైనా ఈవినింగ్ అవుతుంది అన్న టైంలో అయ్యప్పల్ని ఇక్కడ ఉంచేసి చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ ఇచ్చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్వామి. ఏదైనా కావాలి అంటే కొనుక్కొని తినడానికి బేసిక్ ఫుడ్ ఐటమ్స్ అనేవి, వాటర్ అటువంటివి మాత్రమే అవైలబిలిటీగా మనకి ఉన్నవి స్వామి. సో వాటర్, అదేవిధంగా ఏదైనా బజ్జీలు లాంటివి, ఇంకా కొబ్బరి బొండాలు, సో లెమన్ వాటర్ అనేది దాంట్లోనే ఉంటుంది స్వామి. సో ఇటువంటి ఫెసిలిటీస్ అనేవి మాత్రమే అయ్యప్పలకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఫ్రీ అయితే కాదు స్వామి. ప్రైసెస్ మాత్రం మంచి పీక్ స్టేజ్లో ఉన్నాయి. అంటే 1 or 2 hours నడిస్తే మనము ఎక్కువ రేట్లో ఉన్నాయని అనకూడదేమో. ఇక్కడ 2 days కంటిన్యూగా వాక్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రైసెస్ అనేవి ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తాయి స్వామి. సో మాకు నడకదారిలో కనిపించినటువంటి ఇంకొక చిన్న నది స్వామి ఇది. సో ఈ యొక్క నదిని దాటడానికి రోడ్డు ద్వారా మనకి రోడ్డు కానీ బ్రిడ్జెస్ కానీ ఏమీ లేవు. రాళ్ళనే బ్రిడ్జిగా వీళ్ళు ఇక్కడ వేయడం జరిగింది. సో ఈ యొక్క నదిలో కొంతసేపు మనము నడవడం అనేది జరుగుతూ ఉంటుంది స్వామి. ఈ యొక్క నదిలో ఉన్నటువంటి రాళ్ళు మొత్తము కూడా మన ఇంట్లో గుండ్రాళ్ళు ఉంటాయి కదా స్వామి. సో ఆ యొక్క షేప్లో ప్యూర్ వైట్గా ఉన్నాయి స్వామి. ఏదో మార్బుల్ రాయి ఉన్నట్టు ఈ యొక్క రాళ్ళు అనేవి నదిలో ఉండడం జరిగింది. సో ఈ యొక్క నదిలో కొంత నడక మార్గం ఉంటుంది స్వామి. ఈ యొక్క నడక మార్గం ద్వారా మన యొక్క వనయాత్ర అనేది మనము కంటిన్యూ చేద్దాము స్వామి. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్పో 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 గురునాథ అయ్యప్ప విల్లాళి వీర అయ్యప్ప విల్లాళి వీర అయ్యప్ప వీరమణిగండ అయ్యప్ప వీరమణిగండ అయ్యప్ప నివాసనని అయ్యప్ప నివాసనని అయ్యప్ప
വരണേ തുണയായി വരണേ എന്നുടെ നാഥ എന്നുടെ നാഥ చూస్తానే ఉంటా స్వామి నేను ఫోన్ చూడలేదు ഇലകളാണ് വഴികാട്ടിടണേ വഴികാട്ടിടണേ പാദബലന്ത പാദബലന്ത ദേശബലന്ത అయ్యప్ప സ്വാമിയേ అయ్యప్పో സ്വാമിയേ అయ్యప్పో അയ്യപ്പോ స్వామియే അയ്യപ്പോ స్వామియే അയ്യപ്പോ స్వామియే അയ്യപ്പോ స్వామియే അയ്യപ്പോ స్వామియే സ്വാമി ഭഗവതിയേ భగవానే ഭഗവാൻ പാദം భగవతి పాదం ഭഗവാൻ പാദം భగవతి పాదం ഭഗവതി പാദം భగవాన్ పాదం ഭഗവതി പാദం భగవాన్ పాదం ഈശ്വരൻ പാദം ഈശ്വരി പാദం ഈശ്വരൻ പാദം സ്വാമി അപ്പ സ്വാമി അപ്പ ശരണമപ്പ വരണേ കൂട്ടിന് വരണേ വഴികാട്ടിടണേ വഴികാട്ടിടണേ ദർശനം തരണേ ദർശനം തരണേ വില്ലാളി വീര വില്ലാളി വീര വില്ലിനു വിരുദ വില്ലിനു വിരുദ അഖിലാണ്ടേശ്വര അഖിലാണ്ടേശ്വര പന്തള രാജ രാജ പമ്പയിൽ ബാല പമ്പയിൽ ബാല സ്വാമിയേ സ്വാമിയേ ఇప్పుడు మేము కరిమల కొండ ఎక్కుతున్నాము స్వామి. కరిమల కొండ ఎంత హైట్లో ఉంది అంటే వి కాంట్ ఇమాజిన్ స్వామి. ఒక 120 డిగ్రీస్లో ఒక స్ట్రైట్గా ఉన్న రోడ్డుని పైకి లేపితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండి మొత్తము కూడా కొండలే స్వామి. మొత్తము రాళ్ల గుట్టలు చెట్లు వేర్లను సపోర్ట్ చేసుకొని ఈ యొక్క కరిమల కొండ అనేది ఎక్కడం జరుగుతుంది స్వామి. ఉన్న వాటిలో ఇదే హైట్ కొండ అని చెప్తున్నారు స్వామి. కరిమల కొండ దిగాము స్వామి. ఇప్పుడు పంబానది దగ్గరికి చేరుకున్నాము. ఈ యొక్క పంబానది దగ్గర నుంచి నియర్లీ 8 కిలోమీటర్స్ ఉంటుంది అంటున్నారు అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్. సో ఇక్కడ మేము కన్నిమూల మహాగణపతి భగవాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాము స్వామి. ముందుగా పంబానదిలో స్నానం చేసి ఆ యొక్క వినాయక స్వామిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళాలి స్వామి. ఇప్పుడు అందరము కూడా కన్నిమూల మహాగణపతి భగవాన్ టెంపుల్ దగ్గర మేము వెయిట్ చేస్తాము స్వామి. ఎందుకంటే చాలామంది మేము కలుసుకోవాలి స్వామి అక్కడ. ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అద్భుత సన్నివేశం స్వామి. 18 చివరికి 18 దగ్గరికి చేరుకున్నాము. సో ఆ అయ్యప్ప స్వామి యొక్క 18 మెట్లు ఎక్కడానికి అయ్యప్ప మాధారణ వేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అవకాశం స్వామి. అదృష్టవశాత్తు క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది. చాలా ప్రశాంతంగా జరిగింది స్వామి. ఇది అయ్యప్ప స్వామి యొక్క మెయిన్ టెంపుల్ స్వామి. నైటు కొంత టైము క్లోజ్ చేస్తారు స్వామి. ఆ యొక్క టైంలో ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది. ఇది చివరిగా అయ్యప్ప స్వామి దగ్గర నుంచి